ఇప్పుడు మీరు చైనాలో పీపుల్ని చూసారు, అక్కడ వర్క్ చేస్తున్న పీపుల్ని కూడా చూసింటారు, ఇండియాలో చూసింటారు. సో ఎక్కడ మనం లాగ్ అవుతాం? అది అంటే అది స్కిల్ ఇష్యూనా, విల్ ఇష్యూనా? డిసిప్లైన్ అంటే వాళ్ళది కూడా ఓవర్ నైట్లో ఏం అవ్వలేదు. అంటే వాళ్ళకి జపాన్ ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. జపాన్ ఎట్లా అంటే అంత చిన్న కంట్రీ చైనాని భయపడిచ్చేసింది ఒక టైంలో. కేవలం ఏంటంటే వాళ్ళకి డిసిప్లిన్ ఉంది, వీళ్ళకి డిసిప్లిన్ లేదు అప్పుడు. ఈవెన్ చైనా కూడా, మనం చైనా ప్రొడక్ట్స్ మీద కూడా బ్యాడ్ ఒపీనియన్ రావడానికి రీజన్ ఏంటంటే స్టార్టింగ్ ప్రొడక్షన్ లైన్లో వాళ్ళు మొత్తం వరల్డ్ గ్లోబల్ మార్కెట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి తక్కువ రేట్లో చీప్ క్వాలిటీ తయారు చేశారు వాళ్ళు స్టార్టింగ్లో. అంటే నాకు అక్కడ చెప్పిన ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ఇన్పుట్ ఇది. వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ హ్యూజ్గా వెళ్ళిపోవాలి, కాంపిటేటివ్ వాళ్ళకి మనం వెళ్ళిపోవాలి అని అందరినీ కాంపిటెంట్ కిల్ చేయడానికి అని వాళ్ళు లో క్వాలిటీలో తక్కువ ప్రైస్లో ఇచ్చేసారు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత వాళ్ళు సర్వైవ్ కాలేకపోయినారు. తర్వాత జపాన్ ఈ ప్రోడక్ట్స్, జర్మన్ ప్రోడక్ట్స్ ఇవి బాగా క్లిక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వీళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి వీళ్ళ కంట్రీ హ్యూజ్గా క్వాలిటీ మీద, రీసెర్చ్ మీద పడిపోయింది. ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ మీద అక్కడ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఈ షూర్ మైక్ పైన క్వాలిటీ పైన, సౌండ్ క్వాలిటీ పైన, లెదర్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ పైన, ప్లాస్టిక్ పైన, ఐరన్ పైన, ఎస్ఎస్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ పైన రీసెర్చ్ సెంటర్లు డెవలప్ చేశారు.